హలో గైస్, ఫైనల్గా ఉండే రూమ్ ఇదే అన్నమాట. నేను ఉండేపోయే రూము. సో ఈ రూమ్లో మేము నలుగురం ఉంటాం అన్నమాట. నలుగురం కూడా టీజీపీఎస్సీ ఆర్ ఆల్సో ఎస్ఎస్సి నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవ్వకుంటుంటాము. సో ఇప్పుడు వాళ్ళంతా లైబ్రరీకి పోయారు. సో నేను ఈరోజు వ్లాగ్ కోసమని రూమ్లోనే ఉన్నా. నేను కూడా లైబ్రరీకి పోయింటే ఇంకా మధ్యాహ్నం వెళ్తా. సో ఇది మా రూమ్ అన్నమాట. ముందుగా మేము మీకు కిచెన్ చూపెడతాను అనమాట. కిచెన్లో చాలా తక్కువ సామాన్లు ఉంటాయండి. కిచెన్ లాంటిది కిచెన్, కానీ కిచెనే. సో ఇందులో ఒక కర్రీకి ఏమేం కావాలో అన్ని సామాన్లు ఎక్కువనే ఉంటాయి. ఇంకా దీనికంటే ఎక్కువ ఏముండవు. ఇంకా ఎక్కువ ఉంటే కిచెన్ ఫీల్ అవుతుంది అనమాట, ఎక్కువ తెచ్చిరని. ఇంకా వీటికి ఈరోజు మండే మార్కెట్ అండి ఇక్కడ బడంగపేటలో. సో కూరగాయలు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినాయి. సో మండే మళ్ళీ తెచ్చుకోవాలి. సో మార్నింగ్ ఇద్దరం వంట చేస్తారు, ఈవినింగ్ ఇద్దరం వంట చేసుకుంటామండి. సో ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ ఇద్దరం వంట చేసి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇది ఇంకా ఛాయ్ పెట్టుకుంటారండి మా రూమ్లో. ఇంకా ఒక అతను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అతను ఛాయ్ తాగుతాడు అన్నమాట. అతను ఛాయ్ లేకపోతే అన్నం లేకపోయినా ఉంటాడేమో కానీ ఛాయ్ లేకపోతే ఉండడు అనమాట. సో ఛాయ్ కంపల్సరీ కావాలి అతనికి. సో ఇది మా పూజ గది అన్నమాట. సో ఏమైనా శివరాత్రి వినాయక చవితి అన్నప్పుడు ఇంకా దీపం పెట్టి అగరబత్తి పెట్టి టెంకాయ కొడతాము. ఇదే మా పూజ. సో ఇది కిచెన్ రూమ్ అండి ఫైనల్గా. సో ఫైనల్గా రూమ్ అనేది చూపెడతా. సో ఇది నేను ఉండే రూమ్ అన్నమాట. సో ఇందులో నలుగురివి 4 షెల్ఫ్లు ఉంటాయండి. నలుగురివి 4 షెల్ఫ్ల బుక్స్లు, తర్వాత బట్టలు పెట్టుకుని ఉంటామండి. సో ఇది పైన ఉన్నది నా సెల్ఫ్ అన్నమాట. ఇది బుక్స్. సో ఇవి నా దగ్గర నోట్బుక్స్ ఎక్కువ ఉంటాయి, మెటీరియల్స్ తక్కువ ఉంటాయండి. నేను ఏమైనా రాసుకున్నవి బుక్స్లోనే ప్రిపేర్ చేసుకుంటా. సో ఎప్పుడైనా అవే చదువుకుంటా, నోట్బుక్లు ఎక్కువ చదువుకుంటా. సో బుక్స్లో ఏమేమి చదువుతా, ఏమేమి ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా దానికి సంబంధించి మీకు లాగ్ కావాలంటే మెసేజ్ చేయండి, అది ఒక లాగ్ చేస్తాను. సో ఇది అండి రూము. సో ఇంకో మా ఫ్రెండ్ యూపీఎస్సీ అతనివి ఇవి పుస్తకాలు. సో ఇవి సామాన్లు అన్నమాట. సో ఇది ఇందులో ఇద్దరమే ఉంటామండి, ఇద్దరు బయట వండుకుంటారు. సో ఇందులో ఒకప్పుడు నలుగురం వండుకునేటోళ్ళము. సో చిన్న గొడవ వచ్చి ఇంకా వాళ్ళ హాల్లోనే వండుకుంటారు. ఇక ఇప్పుడైతే ఇద్దరం ఇంట్లోనే ఉంటాము, ఇద్దరు బయట ఉంటారు. సో అది హాల్ కూడా చూపెడతాను. సో ఇది ఇంకా మిగతా ఇద్దరు ఈయనే వండుకుంటారండి ఇదే హాల్లో. సో ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ కూడా. ఎందుకంటే ఈడ గంటల కొద్ది డిస్కషన్లు అవుతాయి అన్నమాట. ఈడ క్వశ్చన్లు వేసుకుంటా ఈ చదువుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఖాళీ టైంలో టీ తాగుకుంటా మాట్లాడుకుంటా ఈ క్వశ్చన్లు అడుక్కుంటూ ఉంటాము. సో ఇవి సైన్స్ సంబంధించిన, అందులో ఇంపార్టెన్స్ ఎవరు దేన్ని కానీ పెట్టిరు, శాస్త్రీయ నామాలు అవన్నీ ఉంటాయి. సో దీని గురించి డిస్కషన్ చేసుకుంటా. సో ఇండియా మ్యాప్లో ఏ స్టేట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటామండి మ్యాక్సిమం ఆఫ్ టైం. సో అందుకే ఇది చాలా ఫేవరెట్ మాకు. గంటల కొద్ది డిస్కషన్లు, గొడవలు ఇన్ని అయితే మాకు మా ఫ్రెండ్స్కి మాకు. సో ఇది ఇండియన్ పాలిటీ ఆర్టికల్స్ అన్నమాట. సో దీంట్లో అన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆర్టికల్స్ చెప్పుకుంటా క్విజ్లు వేసుకుంటా ఎన్నే టైం ఎక్కువ కేటాయిస్తాం అనమాట. సో ఇది వరల్డ్ మ్యాప్ ఉంది. సో ఇది మా రూమ్ అండి. సో ఫైనల్ ఇదే మా రూము. సో మా రూమ్ ఎట్లుందో చెప్పండి. మా రూమ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే ఉండదండి, పీస్ఫుల్ ఉంటుంది ఎక్కువ. అందుకని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఇది బయట వచ్చేసి ఎంటీ ప్లేస్ అండి. ఇక్కడ వాష్రూమ్. సో అది వాష్రూమ్ ఏరియా అన్నమాట. సో ఇది రూమ్ అండి. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇకపై వీడియో చేయాలన్నా మీ ఎంకరేజ్మెంట్ని బట్టే వీడియో చేస్తానండి. సో థ్యాంక్ యూ, బాయ్.